అందరూ నమస్కారం. ఉదయనిధి స్టాలిన్ నిజంగా ఊసెంత అదృష్టవంతుడు. ఆ తమిళనాడు హైకోర్టు, దట్ మీన్స్ మద్రాస్ హైకోర్టు దయ తెలిసింది. ఆఫ్ కోర్స్ ఇదంతా కూడా విజయ్ యొక్క స్ట్రాటజీ. ఏంటి ఆ స్ట్రాటజీ? ఓరమాస్ వార్నింగ్ ఇచ్చాడు. నోరుంది అని అడ్డదిడ్డంగా వాగితే పబ్లిక్ అబ్సిడిటీ అని చెప్పేసి, అంటే బహిరంగ ప్రదేశాలలో పిచ్చి పిచ్చిగా కోతలు కూయటం, అశ్లీలత అన్నది దాన్ని సంబంధించేసి నువ్వు బహిరంగ చెలరేగడం, నువ్వు గొడ్లెప్పుకొని తిరిగినా, పిచ్చి పిచ్చి బూతులు మాట్లాడినా, వాళ్ళని ఎగిరి చేష్టలతో ఇది చేసినా ఈ సెక్షన్ కేసు ఫైల్ అయింది. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 296. దాని కింద వీడికి 3 నెలల వరకు జైలు శిక్ష కూడా విధించవచ్చు. దానికోసం యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తే దీనికి కూడా బెయిల్ మేమిచ్చేది ఏంద్రా బాబు, స్టేషన్ బెయిల్ ఇస్తారు లేపో అని చెప్పి అన్నారు. ఏ స్టేషన్ అయితే అతను అరెస్ట్ చేసి పట్టుకెళ్ళిపోయినారో ఆ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని పంపించారు. అతను ఏం చెప్పున్నాడు, కింద కొంతమంది నేను తంజావూరులో వాగుతూ ఉన్నప్పుడు త్రిష అని విజయ్ ఉన్నటువంటి అతిపెద్ద టెన్షన్, టార్గెట్, రిస్క్, సంథింగ్ లైక్ దట్, అంటే విజయ్ కూడా ఆ త్రిష వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు బాబు అన్నట్టు ఒక మాట అన్నాడు. అయిపోయింది. ఆ తర్వాత అనేది చాలా ఘోరమైన బూతు పదం. నీళ్లు మనకు వచ్చిన రాపోయినా అక్కడ వస్తాయిలే అని చెప్పేసి త్రిషను ఉద్దేశించి ఘోరంగా ఎగిల్తానని అనటం. ఆ తర్వాత నీళ్లు మనకు అందిన అందకపోయినా అక్కడ అందుతీలే అనటం. ఇలా డబల్ మీనింగ్ చాలా భయంకరంగా అన్నాడంట. నాకు ఇప్పటికీ అది అర్థం కావట్లేదు. మేబీ అర్థమైనా నా మైండ్ తీసుకోవట్లేదేమో తెలియదు. ఇక ఈ వ్యాఖ్యల మీద ఒకరు కదా ఇద్దరు కాదు, సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు, ఖుష్బూ, ఆమె చిన్మయ్య సంథింగ్ వాళ్ళు, అండ్ మహిళా సంఘాల వాళ్ళు, టీవీకా పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు పచ్చి బూతులు అన్నమాట ఇతను తిట్టేది పద్ధతిగా. వీడు అసలు మనిషేనా, వీడు ఉదయనిధి కాదు వల్గరనిధి, వీడు ఉదయనిధి కాదు బూతులనిధి, వీడు అసలు మనిషే కాదు అంటూ జాతీయ మహిళా కమిషన్ కూడా కంప్లైంట్ చేశారు. సో ఖచ్చితంగా విచారణ అయితే చేస్తారు. వీడు ఎప్పుడన్నా కానీ ఆన్లైన్లో దొరుకుతాడని చూస్తున్నారు. ఆన్లైన్లో ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 67 అని ఒకటి ఉంటుంది. అందులో ఏంటంటే నువ్వు అశ్లీల కంటెంట్ అన్నది నువ్వు కనుక ప్రచారం చేసినా, నువ్వు అది పోస్ట్ చేసినా నీ మీద ఆ సెక్షన్ పెట్టవచ్చు. దాని ప్రకారం నీకు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. మీరు నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ ఆ ఛానల్ చూడండి సార్ చాలా ఘోరంగా వీడియోలు ఉన్నాయి, సార్ ఈ ఛానల్ చూడండి సార్ చాలా ఘోరంగా వీడియో. నేను చూస్తాం కాదు, మీరు చూసారు కదా, రిపోర్ట్ కొట్టండి. ఒకవేళ మీకు కొంచెం ఓపిక ఉంది అనుకుంటే ఆ లింక్స్ పట్టుకెళ్ళిపోయి నిర్మల పోలీసు కంప్లైంట్ ఇవ్వండి. ఆటోమేటిక్ వాడి మీద ఆ కేసు ఫైల్ చేసి దెబ్బకి ఛానల్ని క్లోజ్ చేసి పడేస్తారు. ఓకే, సో వీడియోకి ఇంట్రెస్ట్ ఏంటంటే ఇక మీదట ఈ ఉదయనిధి స్టాలిన్ నోరు జారేడు అంటే మాత్రం ఈసారి గట్టి లోపలేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ టైం అయిపోయింది. ఇక సెకండ్ టైం అన్నప్పుడు కోర్టు కూడా ఇంక ఊరుకోదు. ఎరా నువ్వు మారవేరా బాబు అనేది. ఆల్రెడీ స్నాన ధర్మశులు నోరు జారాడు, కోర్టు కూడా సరిలేనట్టు వదిలేసి ఈసారి ఊరుకోరు. స్టాలిన్కి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు ఈరోజు విజయ్, నీ కొడుకుని అదుపులో పెట్టుకో, వాడు ఇంతకుముందు స్నాన ధర్మం మీద కూశాడు. మేబీ అప్పుడు మీరు అధికారం ఉన్నట్టు తప్పించుకుపోయారు. ఇప్పుడు నేనున్న అధికారంలో ఆడవారి పట్ల పిచ్చి కోతలు కూసినా, వాడు క్రిస్టియన్ బట్ స్నానధర్మం మీద ఎందుకు పిచ్చి కోతలకు వస్తాడు, అది కూడా ఊరుకున్నట్టు ఇండైరెక్ట్గా ఇంటి ఇచ్చేశాడు. ఐఎమ్ షూర్ స్నానధర్మం మీద వాడు కూసిన కోతలు ఏవైతే ఉన్నాయో త్రిషారూపంలో వాడి కెరీర్ని దహించి వేస్తా నాకైతే అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా త్రిషా దొరికి మరలా వస్తాడు. ఈసారి త్రిష ఊరుకోదు. ఖచ్చితంగా ఈసారి ఉదయనిధి స్టాలిన్ ఎమ్మెల్యే పదవి కూడా పోవడం ఖాయమని నాకైతే అనిపిస్తుంది. ప్రజెంట్ అయితే స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇక మీద నోరు కుదురుగా ఉంటే సరే, ఏమాత్రం తేడా కనుక వారితే ఆ వల్గర నిధిగాడికి లైఫ్ అనేది ఎండ్ అయిపోద్ది నాకైతే అనిపిస్తుంది. మీకే అనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి.